డ్రై అవుతుంటే వాస్తవంగా నేను చాలా టెన్షన్ పడ్డా అధ్యక్ష. ఎందుకంటే నాకు ఈ శాఖ ఇచ్చిర్రు, మంచినీళ్ళు లేవు, మరి ఏంటిదని. అప్పుడు మా సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సుల్తానియా గారు, ఈఎన్సీగా ఉన్న మా ఈఎన్సీ గారు, మరి కృపాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఊర్లను కూడా తిప్పినాం అధ్యక్ష ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మేము స్పెషల్ డ్రైవ్లు కూడా పెట్టి మరి ఆ రోజు అత్యధికంగా కూడా నిధులు దాదాపుగా 200 కోట్లకు పైగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బోర్లు వేయించినాం, లోకల్గా ఉండే సోర్స్ వాడుకున్నాం. ఎక్కడైనా ఈ పైప్ లైన్ కనెక్టివిటీ బ్రీచ్ అయి ఉంటే, బ్రేక్ అయి ఉంటే వాటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు కూడా నియోజకవర్గానికి 10 కోట్లు 5 కోట్లు అట్లా కూడా రిలీజ్ చేస్తే వాటిలలో కూడా ఎక్కువ మంచినీటి కోసమే వాడుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్లో 50% ఇండ్లకు కూడా నీళ్లు రావడం లేదని అన్నారు అధ్యక్ష మా హరీష్ గారు. ఈ సిర్పూర్ నియోజకవర్గంలో 363 గ్రామీణ ఆవాసాలకు కొమ్రం భీం రిజర్వాయర్ నుండి మరి దాదాపుగా అక్కడి నుండే ప్లాంట్ శుద్ధి ద్వారా తాగునీరు అందిస్తా ఉన్నాం అధ్యక్ష. సిర్పూర్ నియోజకవర్గంలో గ్రామీణ ఇండ్లు 56,755 ఇండ్లు ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు సరే మిషన్ భగీరథ కావచ్చు, లోకల్ సోర్స్ కావచ్చు, లోకల్గా ఇంకా అన్ని రకాలే వాడుకొని దాదాపుగా 52,233 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి ఇంకా కొన్ని నీళ్లు లేని కాడ మేము స్పెషల్గా కనెక్టివిటీ లేని కాడ కొన్ని మిషన్ భగీరథ కూడా చాలా ఊర్లలో కనెక్షన్స్ లేకుండా ఉండే అధ్యక్ష. దాని ద్వారా ఈరోజు లోకల్గా బోర్లకు కూడా మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. గతంలో మిషన్ భగీరథలో వాస్తవానికి బోర్లు వేయొద్దని మీరు గత ప్రభుత్వం ఆదేశించింది. కానీ అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు మేము బోర్లు వేయించి గ్రిడ్లో కూడా అంతరాయం వచ్చిన కాడ కూడా అది టైం పడుతుంది అనుకుంటే అక్కడ కూడా బోర్లు వేయించి మరి మోటార్ల ద్వారా కూడా నీళ్లు అందిస్తూ ఉన్నాం. ఓపెన్ వెల్ ఓపెన్ చేసినాం అధ్యక్ష. గతంలో చాలా వరకు కూడిపేశారు. అది కూడిపడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అధ్యక్ష. కానీ అట్లా కూడిపకుండా మేము ఆ నీళ్లు కూడా మరి ఓపెన్ వెల్స్ కానీ ఇతరత్ర సింగిల్ ఫేజ్ ద్వారా కానీ ఇవన్నీ అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు మిషన్ భగీరథ సంబంధించి మినిమం డ్రా డౌన్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, కానీ ప్రభుత్వం మరి చేయట్లేదని అన్నట్టుగా నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ విధమైన వాస్తవానికి మేము అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే సింగూర్ రిజర్వాయర్లో 7.5 TMCల నీరు ఉంది అధ్యక్ష, దాన్ని మెయింటైన్ చేయాలని ఆదేశించడం జరిగింది. భవిష్యత్తులో అట్లాంటి ఇబ్బంది కూడా ఏం రాకుండా మేము చర్యలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మా దృష్టికి వచ్చింది అధ్యక్ష, మరి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, నీళ్లు మరి మొత్తం డ్రై అంటే సింక్ అయిపోయే పరిస్థితి ఉంది, మంచినీటి వ్యవస్థ ఇబ్బంది అవుతుందని తెలియగానే మరి నేను మా మంచినీటి శాఖ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సంబంధిత శాఖ ఇరిగేషన్ మాత్యులతోటి మాట్లాడి వెంటనే అది జరగకుండా కూడా అంటే ఆపివేయడం జరిగింది అధ్యక్ష. డ్రింకింగ్ వాటర్ ఇస్ ద ప్రైమరీ నీడ్ అనే ఉద్దేశంతో అధ్యక్ష. కాబట్టి ఓఎండ్ఎం బకాయిలకు సంబంధించి కూడా అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం దాదాపుగా 750 కోట్లు ఏజెన్సీలకు బకాయి పెట్టిపోవడం జరిగింది అధ్యక్ష. దానివల్ల కొద్దిగా సాలరీస్ కానీ మరి ఇతరత్ర నీటి శుద్ధి ఐటమ్స్ కెమికల్స్ లాంటి కొనుగోలు ఇబ్బంది అయినప్పటికీ మరి వాటిని దృష్టిలో పెట్టుకొని 2023 డిసెంబర్ నుంచి 25 మార్చి వరకు మా ప్రభుత్వము 515.86 కోట్లను చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 478.28 లక్షలను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం కానీ వాళ్ళ సాలరీస్ కోసం కానీ. అదేవిధంగా తాగునీటి మరమ్మతులు కూడా ఎప్పటికప్పుడు మేము చేపడుతున్నాం అధ్యక్ష, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ అక్కడక్కడ రోడ్ల నిర్మాణం కానీ లేదా ఇతరత్ర బ్రేక్స్ రావడంతో కొంత ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా మేము ట్రైబల్ ఏరియాలో పనిచేసే అటువంటి ఎమ్మెల్యేలుగా అక్కడ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు చాలా విలేజ్లలో మరి గూడాలలో కావచ్చు, తండలలో కావచ్చు, డీప్ ఫారెస్ట్లో ఉండేటువంటి ఇప్పుడు అచ్చంపేట ఆ ప్రాంతంలో చెంచుపెంటలు కావచ్చు, అక్కడి దాకా మిషన్ భగీరథ పైప్ లైన్ వెళ్ళలేదు సార్. దాంతో ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే లాస్ట్ ఇయర్ మేము మా ఊర్ల నుంచి డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఊర్లకు వాటర్ ట్యాంకర్లు పెట్టి అక్కడికి ట్యాంకర్స్ ద్వారా నీళ్లు పంపించి అక్కడ ఉన్న వాటిని నింపించి
ఆ సమ్మర్ అట్లా ఎల్లదీసినాం అధ్యక్ష. కానీ ఇటు మాకు మళ్ళీ ఇప్పుడు మేము ఆ కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా ఆ విలేజ్లు డీప్ ఫారెస్ట్ లో ఉన్నాయి, గత ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు బోర్లు వేయాలన్నా కూడా మాకు ఆటంకమే ఉంది అధ్యక్ష. నేషనల్ వైల్డ్ లైఫ్ కింద ఇవన్నీ ఇప్పుడు అచ్చంపేట కానీ, ఇటు ఆదిలాబాద్ కవ్వాల్ ప్రాజెక్ట్ కానీ, మాది ఎటు నాగరం అభయారణ్యం కానీ ఇట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మేమందరం పరిష్కరించుకునేందుకు మరి కృషి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కు సంబంధించి అధ్యక్ష, గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి అప్పులలో నాబార్డ్ కావచ్చు, అడ్కో కావచ్చు 27,838.45 కోట్ల రుణాలు పొందింది అధ్యక్ష. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,319 కోట్ల రూపాయలు దాదాపుగా పైన చెల్లించడం జరిగింది అధ్యక్ష. అసలు 5,621 కోట్ల రూపాయలు మనం ఇప్పటి వరకు చెల్లించడం అధ్యక్ష. మరి వడ్డీ ఏమో 3,0689 కోట్లు వడ్డీ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకా అప్పులు చెల్లించాల్సిన మిషన్ భగీరథై 14,578 కోట్ల రూపాయలకు పైగా అప్పున్నది అధ్యక్ష. ఈ రుణాల కాల పరిమితి కూడా 12 సంవత్సరాలు అధ్యక్ష మిషన్ భగీరథై. కాబట్టి ఈ చివరి వాయిదా ఎప్పుడంటే ఫైనాన్షియల్ ఇయర్లో 2033-34లో మిషన్ భగీరథ మీద ఉన్నటువంటి మరి ఈ అప్పు తీరుతుంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఇంకా మేము ఈ కొత్తగా అసలు కొత్త ఏం పనులు చేపట్టలేదు మిషన్ భగీరథలో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ. ఇటు పాల్వాయి హరీష్ గారు, మేడం సునీత గారు వీళ్ళందరూ మాట్లాడినారు అధ్యక్ష. గత 2 ఏళ్లలో కొత్తగా 563 కోట్ల 31 లక్షలతో కొత్త పనులకు నిధులు కేటాయించిన అధ్యక్ష. అదేవిధంగా మరి ఓఎండ్ఎం నిమిత్తం కూడా 661 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా మరి ఊట్నూరు లాంటి ప్రాంతాలలో, ఆసిఫాబాద్ అట్లాంటి ప్రాంతాలలో దాదాపుగా 975 నివాసాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి. ఆ గ్రిడ్ పనిచేయడం లేదు, లేదా చాలా ఊర్లలో మంచినీళ్ళు, మిషన్ భగీరథ నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా ఆదిలాబాద్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాగానే అక్కడ ఒక 60 కోట్లతోటి నీళ్ళు ఇవ్వడం ఆ ప్రాజెక్ట్ ఇచ్చినాం అధ్యక్ష, పైప్ లైన్ ప్రాజెక్టు. అట్లనే జనగాం, గజ్వేల్, మేడ్చేల్, ఆలేరు మరియు భువనగిరి సెగ్మెంట్లలో చాలా పనులు, మిషన్ భగీరథ పనులు పెండింగ్ ఉంటే 210 కోట్ల రూపాయలు కొత్తగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బాల్కొండ సెగ్మెంట్లోని కామారెడ్డిలో మరి మంచినీటి వ్యవస్థ మెరుగుదల కోసం 195 కోట్లను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి చాలా ఊర్లలో నీటి సమస్య ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మేము లాగ్షిక్ పెట్టి పొద్దున సాయంత్రం అధికారులు మానిటరింగ్ చేస్తూ, నేను కూడా ఈ 2 మాసాలలోనే దాదాపు 5 సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది అధ్యక్ష మంచినీటి సమస్య మీద. కాబట్టి మనము ఎక్కడ నిర్లక్ష్యం చేయడం లేదు అధ్యక్ష. పండుగలు కానీ, జాతరలు కానీ, మేడారం కానీ, శివరాత్రి కానీ ఇట్లాంటి ఉన్న కాడ